అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్షేడర్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. సో ఇదైతే మండే ఎర్లీ మార్నింగ్ 5 లేచినట్టున్నాను. అప్పటి నుంచి కంటిన్యూగా వర్క్స్ సరిపోయినవి. సో అంటే నిన్నంతా ఖాళీనే, కానీ సండే మొత్తం బట్ అన్ఈజీగా అనిపించి ఏం చేయలేదన్నమాట. ఇంకా ఈరోజు ఫుల్ క్లీనింగ్ ఉన్నాయి, అన్నీ వాష్ చేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి తల స్నానం అయితే చేసి వచ్చేసిన తర్వాత పప్పు అయితే గ్రైండ్ చేసుకుని ఇడ్లీ వేయాలన్నమాట. ఇడ్లీకి అయితే బ్యాటర్ సరిపోదు, నిన్నే గ్రైండ్ చేసుకోవచ్చు, కాకపోతే నాకు ఇంకా అవ్వలేదు. ఎందుకులే ఇంకా ఫ్రెష్ అయిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం అన్నట్టుగా గ్రైండ్ చేయలేదు అనమాట. సో ఇంకా ఇప్పుడు గ్రైండ్ చేసుకుని పిల్లలకైతే క్యారేజ్ పెట్టాలి. ఇంకా కంటిన్యూగా వర్క్ ఉండింది, డే మొత్తం ఉంటుంది అనమాట. బట్ నాకు అంటే సగం పని తర్వాత చేసుకోవచ్చు కదా నెక్స్ట్ డే అనుకోవడానికి ఉండదు అనమాట. నాకు ఆ రోజు అన్ని క్లీన్ అయిపోవాలి, అప్పుడే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది, నీట్గా రోజు ఒక సాటిస్ఫైగా ఉంటుంది పని అయితేను. సో ఇంకా 1 monthకి ఒకసారి ఇదే ప్రాసెస్ నడుస్తుంది అనమాట. 1 డే మొత్తం ఫుల్ క్లీనింగ్. ఆ రోజు కర్టెన్స్ అన్ని వాష్ చేయడం, ఇల్లు మొత్తం సర్ఫేస్ కడుగుతాను అనమాట. ఆ రోజు ఒక్క రోజు చాలా నీట్గా ఉంటుంది. సో ఉంటుంది, కాకపోతే మా లూసీ రూబీ ఎయిర్ ఫాల్ వల్ల కొంచెం అలా మెస్సీగా అనిపిస్తుంది అనమాట. సో ఎంత అలాగా కంటిన్యూగా క్లీనింగ్ చేస్తాను కాబట్టి అలా ఉంటుంది, లేదంటే అసలు చూడలేమన్నమాట. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో పెట్స్కి బాగా ఎయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో అందుకోసం అసలు కడిగిన రోజునైతే ఎంత ఘోరంగా వస్తుందో హెయిర్. ఇప్పుడైతే పప్పు కడిగేసుకున్నా, పెద్ద టాస్క్ పప్పు గ్రైండ్ చేసుకోవడం వల్ల ఫస్ట్ పప్పు ఒకటి, అలాగే గ్రైండర్ క్లీన్ చేయడం ఒకటి ప్రాసెస్. కాకపోతే నాకు అదే రిపీటెడ్గా ఉంటుంది. సో ఏం చేస్తాను, తప్పదు. మా లూసీ రూబీ కన్నా డెఫినెట్గా ఇడ్లీ ఉండాలి. అదే పిల్లలకి అనుకోండి ఉప్మాయో దోశ వేసేయడానికి ఉంటుంది. ఇంకా వీటి కోసం తప్పదు. ఫస్ట్ అయితే గ్రైండ్ చేసేసుకుని ఇంకా హాట్ వాటర్ పెట్టేసాను పిల్లలకి. అలాగే ఈరోజు అక్క అయితే బీన్స్ పంపించింది అనమాట, పిక్కలు. ఇప్పుడు కార్తీక మాసంలో ఇక్కడ మాకు బాగా వస్తాయి, బట్ కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అందుకే నేను తీసుకుందాం అని అనుకుంటున్నాను. కానీ ఇంక వీక్ ఒకసారి అక్క వెజిటేబుల్స్ పంపించడం వల్ల ఇంకా సెపరేట్గా నేనేం తీసుకోవట్లేదు. ఇంకా సరిపోతున్నాయి అన్నమాట. పప్పు ఏదో ఒక వెజిటేబుల్ కర్రీ సరిపోతున్నాయి. కొనేది ఏంటంటే ఆనియన్స్ తీసుకుంటున్నాను. ఆనియన్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, నేను అవి మాత్రం తీసుకుంటున్నాను. ఇంకా సరిపోతున్నాయి అన్నమాట. అందుకోసం సెపరేట్గా అయితే వెళ్ళి తీసుకోవలేదు ఈ మధ్య అయితే అనుకుంటున్నాను. మా వాళ్ళకి బీన్స్ చాలా ఇష్టం, పిక్కలు, వంకాయ, టమాటా ఇవన్నీ వేస్తేనే. ఈ రోజు ఇంకా అదే వండుతున్నాను అనమాట. ఇంకా మాట్లాడకుండా తినేస్తారు. రసం పెట్టమని కర్రీ చేయమన్నారు. సో ఇంకా అది చేశాను అనుకోండి, హ్యాపీగా పట్టుకెళ్ళిపోతారు. లేదనుకో ఈరోజు ఎక్కువ పని ఉండేటప్పుడు ఏంటంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ కానీ వెజ్ బిర్యానీ అని అలా ఈజీగా అయిపోయేలా చూసుకుంటాను. బట్ రసం పెట్టి కర్రీ చేయమన్నారు. సో ఓకే, ఇంకా ఆఫ్టర్నూన్ కూడా మళ్ళీ కుక్ చేయవసరం ఉండదు. ఇప్పుడు ఒక 1/2 hour టైం పెట్టాను అనుకోండి, లేదంటే వాళ్ళకి ఫ్రైడ్ రైస్ చేసినా మళ్ళీ కర్రీ వండాలి. సో ఇంక అందరికీ ఒకే కర్రీ. ఈరోజు అయితే నేను 4వ సోమవారం కార్తీక సోమవారం కదా, ఇంకా కుదరకపోయిన పూజకి అలా ఫాస్టింగ్ ఉండిపోదామనేసి అనుకుంటున్నాను. కర్రీ ఇప్పుడే వండేసి పెట్టేసుకున్నాను అనుకోండి, ఇంక డే మొత్తం నాకు క్లీనింగ్ పనులు ఉంటాయి కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. ఇంకా నాకైతే సెపరేట్గా కర్రీ చేసుకునే అవసరం లేదు. ఈరోజు అలాగో 4వ కార్తీక సోమవారం కాబట్టి పూజకి కుదరలేదు. బట్ ఫాస్టింగ్ ఉండిపోదాము, ఈవినింగ్ టైంలో ఏ పెరుగు వేసుకున్నా తినేద్దామని అనుకుంటున్నాను. అలా అయితే ఇంకా మా వాడికైతే అసలు ఇడ్లీ బ్యాటర్ సరిపోదని అనుకున్నాను, కానీ అదంతా ఊడ్చేటప్పటికి సరిపోయింది. సర్లే ఇంక గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి. ఇప్పుడు గ్రైండర్ క్లీన్ చేసి పక్కన పెట్టేశానంటే తర్వాత ఇంకా అన్ని క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ టైంలో పప్పు గ్రైండ్ చేయాలంటే టైం కూడా సరిపోదు. ఈరోజు బయటకు వెళ్ళే పని కూడా ఉండింది, చిన్న పని లోకల్లోనే. బట్ ఎప్పుడు వర్క్ అవుతుందో తెలియదు.
సో 1 టైం అయితే వేసేసాను బట్టలు, ఇంకా 2 టైమ్స్ ఉన్నాయన్నమాట. ఇంక ఎవ్రీ మంత్ ఒకే రోజు 3 టైమ్స్ వేస్తాను. బెడ్షీట్లు అన్నీ చేంజ్ చేస్తాను కాబట్టి బెడ్షీట్లు, కర్టెన్స్ అయితే హ్యాండ్ వాష్ తోనే కొన్ని చేశాను. సో మిషన్ ఎక్కువ అన్నీ ఒకేసారి అంత లోడ్ వేయకూడదు అనేసి కొన్ని అయితే హ్యాండ్ వాష్ కూడా చేసుకున్నాను. పిల్లలు టీ షర్ట్లు అవన్నీ కూడా. అలాగనే బెడ్షీట్లు మాత్రం అందులోనే వేసాను. సో నేను ఉతకాలనుకోండి, ఈ 6 బెడ్షీట్లు ఉతికానంటే ఇంక నా నడుము అక్కడే పడిపోతుంది. సో బెడ్షీట్ మాత్రం నేను ఉతకలేదు, ఇంకా అందులో వేసాను. కర్టెన్స్ అయితే ఎప్పుడు హ్యాండ్ వాషే చేస్తాను, లేదంటే పాడైపోతాయి. సో అందుకోసం అయితే కొంచెం సర్ఫ్ వేసేసి వాష్ చేస్తాను. అంత మురికి ఏమి ఉండవు, కంఫర్ట్లో పెట్టేసి ఆరేస్తాను అనమాట. సో ఇంకా ఇవి 2-3 డేస్ బట్టలు వాష్ చేసినవి. మా పిల్లలు ఇలా బట్టల మంచం మీద అలా పడిసేసారనమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఇది అచ్చం దెయ్యంలా కనిపిస్తుంది ఫోన్లో. ఆ ఐస్ చూస్తే నాకు భయం వేస్తుంది, నాతో పాటు ఒక దయ్యం ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. కళ్ళు చూస్తుంటే లైటింగ్కి దాని కళ్ళు ఎప్పుడు అలానే కనిపిస్తాయి. సో ఇలా ఉండింది అనమాట. మొత్తం అంతా వాటర్తో కడిగేసిన తర్వాత 11 ఆ టైం అయింది. బెడ్షీట్ అయితే వేసాను, ఇంకా పిల్లోస్ వేయాలన్నమాట. సో అన్నీ కూడా కర్టెన్స్ అన్ని వాష్ చేశాక అబ్బా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందంటే, అసలు సోఫా కూడా క్లీన్ చేశాను, కానీ మా లూసీ ఎక్కడం దిగడం సరిపోతుంది. సో ఇంకా చైర్స్ కూడా వాష్ చేసేసాను అనమాట. ఎందుకంటే హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా, స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇంకొకసారి అయితే బెడ్షీట్లు అయితే వేసాను. ఇంక ఇదే లాస్ట్ అనమాట. సో ఇంకా చైర్ లేక మా రూబీ సోఫా ఎక్కేస్తుంది. ఇంకా దీన్ని క్లీన్ చేసేసాను కదా, అక్కడ పెట్టేసాను అనుకోండి, దాని మీద పడుకుంటుంది అనమాట. ఈ చైర్స్ అయితే ఇది వరకు అయితే మా లూసీ పడుకునేది కాదు. ఇప్పుడు టబ్ కుర్చీ వచ్చిన తర్వాత ఇంక దాంట్లోనే పడుకుంటుంది. యాక్చువల్గా తీసేద్దామని అనుకుంటున్నాను టబ్ కుర్చీ అయితేనే, బట్ మా లూసీ పడుకోవడం వల్ల అస్సలు నేను తీసి బయట పెడుతున్నా. ఇంక మా వారు లోపల పెట్టేసి చలికి ఎక్కడ పడుకుంటుంది అనేసి దానికైతే అలానే ఉంచుతున్నారు. మా ఇంట్లో చైర్స్ మా లూసీ రూబీకి మాత్రమే. ఇంకా నేను ఎక్కువ సోఫాలో కూర్చుంటాను, లేదంటే పడుకుంటాను, అంతే తప్ప చైర్లు ఎక్కువ యూజ్ చేయను. సో టబ్ కుర్చీ మా లూసీకి, చైర్ ఏమో మా రూబీకి అనమాట. అస్సలు చెయ్యేసాననుకో అచ్చ దెయ్యాలు ఎలా కనిపిస్తుంది, అసలు మనకి హారర్ స్టోరీస్ లో కనిపిస్తాయి చూడండి దెయ్యాలు, అచ్చు అలాగే కనిపిస్తుంది. సో ఏదైనా చెయ్యి వేసానంటే దానికి రిపీటెడ్గా వచ్చేది. పిల్లల్ని ఎప్పుడైనా కొట్టేయడానికి యాక్టింగ్ చేస్తాను అంతే, ఇంకా దాన్ని వచ్చి చేయి పట్టేసుకుంటది అనమాట. మా లూసీ కామ్ టైప్ అండి. అసలు ఇదైతే ఏంటంటే అన్నం పెట్టడానికి టైం అయింది కదా, ఆకలేస్తుంది పాపం, తిరుగుతుంది నాకు కోవడానికి. కిచెన్ లోకి వచ్చానంటే వచ్చేస్తుంది అనమాట. ఈరోజు బీన్స్ కర్రీ, ఈరోజు ఇడ్లీ పెట్టాను. వాటర్ కిందకి వెళ్ళేటప్పటికి ఏంటంటే ఇడ్లీ పాత్రలో వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత మాడ అప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా నేను ఫాస్ట్ గా వాటర్ నాకు బయటకే స్మెల్ వస్తుంది అనమాట. మా వాళ్ళు ఇంట్లో ఉంటారు కానీ వాళ్ళ బుక్కులు అసలు పనిచేయండి, అసలు కిచెన్ లో ఏం జరుగుతుందో కూడా చూడరు అనమాట. సో ఇంక నేను వాటర్ వచ్చిన తర్వాత కట్టేసి ఇంక వెంటనే నాకు డౌట్ వచ్చేసింది. ఇంక ఇడ్లీ తీసేసి ఇంక మార్నింగ్ కిచెన్ లో సింక్ లో వేసేసాను. ఇంక ఈవినింగ్ వరకు ఇంక ఇలానే ఉంచేద్దాం అనేసి ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయింది. మా లూసీకి అన్నం పెట్టేటప్పుడు చూస్తున్నాను అనమాట అసలు ఎలా ఉండిందని. మూత ఏంటంటే మా లాస్ట్ రేకు రాలేదు కూడా, ఇంకా టైట్ గా పట్టేసింది. నేను స్పూన్ తోని ఇడ్లీ తీసేసి ఇంకా దాంతో పాటుగా సింకులో వేసేసాను. ఇంకా డైలీ రిపీటెడ్ గా వాడడం వల్ల ఇంకా అడుగు మొత్తం కూడా ఇంకా కలర్ చేంజ్ అయిపోయింది. 1 year కూడా అవ్వలేనట్టుంది. లాస్ట్ టైం మార్చ్ లోన అంతే అమ్మ కొనిచ్చారు సామాన్లతో పాటు, అంతే 1 year కూడా రాలేదు. డైలీ ఇంకొక్క రోజు కూడా గ్యాప్ ఉండదు కదా, అందుకోసం ఇంకా అది పోతుందన్నమాట. సో ఈ సిల్వర్దే ఆగలేదు. అసలు ఇప్పుడు సిల్వర్ వాడకూడదు, స్టీల్ వాడాలి అంటున్నారు. ఇంకా డైలీ స్టీల్ వాడితే అసలు ఏమైనా పనిచేస్తుందా అని నేను చూస్తున్నాను అనమాట. దీనికన్నా వేరే ఆల్టర్నేటివ్ నాకు ఏది కనిపించట్లేదు. ఇంక దీన్నే రిపీటెడ్ గా వాడేసి మళ్ళీ మార్చేసి ఇంక ఇదే కొందాము అని అనుకుంటున్నాను. ఇంకా నేను బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత టైం అయితే 5:30 అయిపోయిందండి. ఇంక ఫస్ట్ నీట్ గా ఒకసారి తుడిచేసుకున్నాను. మళ్ళీ దీపం పెట్టే టైం అయిపోతుంది, తొడవకూడదు అనేసి ఫస్ట్, అంటే మార్నింగ్ కడిగినవే అయినా సరే ఎయిర్ అనేది పైన అలా ఉంటాయి అన్నమాట మా లూసి రూబీ. ఇంకా
దుమ్ము ఉంటుంది అనేసి ఒకసారి మొత్తం నీట్గా తుడిచేసి హాలు కిచెన్ ఇదంతా కూడాను. తర్వాత అయితే ఫస్ట్ కర్టెన్స్ వేసేసుకుంటున్నాను. ఇలా బట్టలన్నీ బయటకు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. చాలా వరకు మడత పెట్టేశాను. ఇంకా ఈరోజు ఇవి చాలా స్టాక్ ఉన్నాయి. ఇంకా అవి రేపు చూసుకుంటాను. ఇప్పటికే నాకు ఫుల్ బాడీ పెయిన్స్, బయటకు ఒకటి వెళ్ళొచ్చానేమో ఇంకా హెడేక్ వస్తుంది. నేను మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు. ఇప్పుడు పిల్లలకి ఏదో ఒకటి ప్రిపేర్ చేసేసి టిఫిన్ ఇవి కర్టెన్స్ వేసేసిన తర్వాత నేను వాళ్ళ క్యారేజ్లన్నీ క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత అన్నం తినేస్తాను. మార్నింగ్ రైస్ ఉండింది, పెరుగు ఉంది, ఆ పెరుగు వేసుకుని తినేస్తాను. ఇంకా నేను పడుకుంటాను అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ తెల్లవారుజాము నుంచి 2 days నుంచి కూడా నిద్రలేదు. దోమలు అయితే మరి ఘోరంగా ఉన్నాయి, చాలా చాలా ఘోరంగా ఉన్నాయి. అసలు నిద్ర ఉండట్లేదు. ఈ రోజు అయితే గుడ్ నైట్ తీసుకొస్తానని చెప్పారు. ఇంకా నేనైతే మాత్రం వాళ్ళకి పెట్టేసి పడుకుని పోదామని ఫిక్స్ అయ్యాను. అలానే పడుకుని పోయాను కూడా 7కే. జస్ట్ అలా మా పిల్లలకి ఫుల్గా పెట్టేసి తర్వాత నేను టీవీ పెట్టుకున్నాను. మార్నింగ్ నుంచి కూడా అస్సలు రెస్ట్ లేదు అనేసి టీవీ పెట్టుకున్నాను. ఒక 5 minutesకే ఇంక పడుకుండిపోయాను అనమాట. మార్నింగ్ వరకు లేవలేదు పాపం. ఇంక వాళ్ళకి ఆల్రెడీ పెట్టేసి వాళ్ళ పనులన్నీ చేసేసే పడుకున్నానులేండి. మళ్ళీ వాళ్ళకి ఏదో ఆకలిస్తే పాప్కార్న్ ఏదో చేసుకుని తిన్నారు. మార్నింగ్కి బండేది గిన్నెలు పెట్టారనమాట. ఏదైనా కుక్ చేశారనుకోండి నాకు ఏదైనా చేస్తారని భయం. అలాగే గ్యాస్ అది స్విచ్ కట్టకుండా వదిలేస్తారని భయం అనమాట. నేను అన్ని కుక్ చేసుకున్న తర్వాత బండ దగ్గర కట్టేసే పడుకుంటాను. వాళ్ళు పడుకోరు. హోంవర్క్లు చేసుకునేటప్పటికే హెవీ వర్క్స్ అనమాట. 11 ఆ టైం అయిపోతుంది. వాళ్ళకి అసలు రెస్ట్ ఉండట్లేదు పాపం. 11 ఆ టైం అయిపోతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5-4కి అలారం పెట్టుకుని లెగుస్తున్నారు. ఇంకా వాళ్ళకి టైం ఉండట్లేదు. అందుకే మ్యాక్సిమం నేనే అన్ని పనులు చేసుకుంటున్నాను. బయటకు వెళ్ళేది వరకు వాళ్ళు ఏదైనా గ్రాసరీస్ తేయడానికైనా వాళ్ళకి టైం ఉండేది. ఇప్పుడు ఆ టైం కూడా ఉండట్లేదు. హోంవర్క్లు కంప్లీట్ చేసుకోవడానికి సరిపోతుంది. రీడింగ్ రైటింగ్ 2 ఉంటున్నాయి కాబట్టి, క్లాసులు పెరిగాయి కాబట్టి వాళ్ళకి అసలు టైం ఉండట్లేదు మ్యాక్సిమం. అందుకే నేనే చేసుకోవడానికే ట్రై చేస్తున్నాను. వాళ్ళు ఎందులో నాకు హెల్ప్ చేయరు. కాకపోతే డబుల్ వర్క్ చేయకుండా ఉంటే సరిపోతుంది అనమాట. సో నేను పడుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ ఎక్కడ ఓపెన్ చేస్తారో నాకు భయం. అందుకే బండి దగ్గర కట్టేసే పడుకుంటాను. అయినా సరే పాప్కార్న్ పిల్లలకి వచ్చేసి ఉప్మా చేసేద్దాం అనుకుంటున్నాను, సింపుల్గా అయిపోతుంది అనేసి. ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను, చిన్న పని ఉండడం వల్ల. మార్నింగ్ నుంచి పని సరిపోయింది నాకు. ప్రతి నెల కూడా ఫుల్ కర్టెన్స్ అన్నీ వాష్ చేస్తేనే కానీ మనశ్శాంతి అనిపించదు. అలా అలవాటు అయిపోయింది ఎప్పటి నుంచో. కొంచెం ఈరోజు ఒక్కటి మాత్రం చాలా నీట్గా అనిపిస్తుంది ఇల్లు మొత్తం. ఎందుకంటే రేపటి నుంచి మామూలుగా ఉంటుంది. మా లూసీ రూబీ అలా చిరాకు చేస్తాయి. నేను ఎవరితో మాట్లాడుతున్నానో ఎవరికి అనిపించట్లేదని మా రూబీ ఎప్పుడు మొబైల్ పట్టుకుని మాట్లాడినా అలా చూస్తూనే ఉంటుంది. సో వింటర్ సీజన్ కదా, మొత్తం డ్రై అయిపోయి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత హెడేక్ వస్తుంది. ఇంకేం చేయాలి, ఇంకా ఒక టీ పెట్టుకుని తాగాలి. కాకపోతే మా వాళ్ళు వచ్చే టైం అయిపోయింది అనేసి వాళ్ళకి ఇప్పుడు టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు కర్టెన్స్ అన్నీ వేసాను. వచ్చిన వెంటనే ఇంకా పిల్లోస్ కవర్స్ వేయాలి. లేదనుకోండి దానికి హోల్స్ పెట్టేస్తారు. ఆల్రెడీ ఇప్పటికే సోఫాలకి అయితే హోంవర్క్లు చేసుకుంటూ కన్నాలు పెడుతున్నారు. కవర్ కొనాలి, కాస్ట్ ఎక్కువ ఉందని ఆలోచిస్తున్నాను. చూడాలి. ఇప్పుడు కవర్స్ వస్తున్నాయి కదా, అవి వేసేయమని చెప్తున్నారు అందరూ కూడా, పాడైపోతుందని. ఇప్పటికీ హోల్స్ పడిపోతున్నాయి అనమాట. చూడాలి, ఏదైనా కవర్ వేసిస్తే కవర్ పాడైనా మనకు అంత ఇబ్బంది అనిపించదు. సో ఇది మార్నింగ్ నుంచి అయితే చిన్న వ్లాగే తీసాను. ఈరోజు కూడా వీడియో పెట్టలేదు. సో నాకు ఈరోజు మొత్తం వర్క్ సరిపోయిందనమాట. రేపటి నుంచి అయితే కంటిన్యూగా చేస్తాను. తట్టు నిన్నంతా కూడా నేను నైటీతో ఉన్నాను కాబట్టి వ్లాగ్స్ ఏం తీయను. సో ఇంక ఎవ్రీ మంత్ ఇంకా 2 days ఇంకా వ్లాగ్ పెట్టుకోను అనమాట. చాలా అన్ఈజీగా, చాలా చిరాగ్గా ఉంటుంది. ఇంకా అంత ఫ్రస్ట్రేషన్లో ఉంటాను. ఇంక ఈ రోజు నుంచి అయితే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. సో చలిగాలి ఒకటి కదా, దోమలు అసలు పీక్కు తినేస్తున్నాయి. చాలా ఘోరంగా నిద్ర లేదనమాట. చాలా తలనొప్పి వస్తుంది. ఇప్పుడు కొంచెం వాళ్ళకి టిఫిన్ పెట్టేసి నేను ఫ్రెష్ అయిపోయి తినేయాలి. ఈరోజు 4th వీక్ సోమవారం కాబట్టి 4వ సోమవారం.
పూజ చేయకపోయినా ఫాస్టింగ్ అయితే ఉండిపోయాను. నక్షత్రాన్ని చూసి ఇప్పుడు ఫుడ్ తింటాను అనమాట. మార్నింగ్ చేసిన రైస్ ఉన్నది, అక్క పెరుగు పంపించింది, పెరుగు వేసుకుని తినేద్దాం. ఇంకేవో సెపరేట్గా నేనేం కుక్ చేసుకోవాలి, ఒక్క దానికోసం కుక్ చేసుకోవాలి. రైస్ మొత్తం ఆఫ్టర్నూన్ ఉండిపోయిందనమాట. సో ఇంకా మా వారు ఎక్కడో భోజనాలు ఉంటే తినేసినట్టున్నారు. సో అది ఇంకా బ్లాగ్ మా లూసీ రూబీకి వచ్చిన వెంటనే కొంచెం నీట్గా తుడిచేసుకుని వాటికి ఫుడ్ పెట్టేసి నేను కర్టెన్స్ అయితే వేసుకున్నాను. కొన్ని గిన్నెలు ఉంటే కడిగేసి ఉప్మాకైతే రెడీ చేస్తున్నాను. ఇప్పుడు వస్తారు ఒక 10 మినిట్స్లో. వేడివేడిగా చేస్తే తింటారు. చల్లారింది అనుకోండి ఉప్మా ఎక్కువ తినలేరు కదా. వేడిగా ఉన్నదంటే పంచదార వేసుకుని తింటారు. అందుకోసం అయితే అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తాను. ఈవినింగ్ టైంలో మాత్రం లేట్గా చేస్తాను. పాపం వాళ్ళు వేడిగా తింటారు కదా. ఆఫ్టర్నూన్ అయితే ఎప్పుడో మార్నింగ్ చేసి తినవలసి ఉంటుంది అనేసి. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.